వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. భారీ అంచనాల మధ్య రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కోసం పోరాడుతోంది. ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు బాగానే కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుంచే తేలిపోయినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ సినిమా అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ చెబుతుంటే డిజాస్టర్ అంటూ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. టాక్ ఎలాగున్నా వీఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. 5 ఏళ్లుగా సెట్స్ మీదున్న ఇలాంటివి చూసుకోరా అని ప్రేక్షకులు మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న మేకర్స్ వీఎఫ్ఎక్స్ బాగోలేని సీన్లను తొలగించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 10 రోజుల వరకు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు మేకర్స్ సోమవారం నుంచి ధరలు తగ్గించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు 4 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. సాక్మిల్క్ వెబ్సైట్ ప్రకారం ఈ చిత్రం 4 రోజులకు కలిపి 75.65 కోట్ల నెట్ రాబట్టింది. ప్రీమియర్ షోల ద్వారా 12.75 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, ఫస్ట్ డే గురువారం 34.75 కోట్లు, సెకండ్ డే శుక్రవారం 8 కోట్లు, థర్డ్ డే శనివారం 9.15 కోట్లు, ఫోర్త్ డే ఆదివారం 11 కోట్లు రాబట్టింది. మొత్తంగా 4 రోజులకు కలిపి 65 కోటలు రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 36.14 ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగులో కాస్త ఫర్వాలేదనిపించినా మిగతా భాషల్లో రోజుకి మరీరు వేలల్లోనే కలెక్షన్లు వస్తుండటం షాక్కి గురిచేస్తోంది. ఆదివారం హైదరాబాద్లో 545 షోలు పడగా 34.75 ఆక్యుపెన్సీ, విజయవాడలో 153 షోలు ప్రదర్శించగా ఆక్యుపెన్సీ 49.25గా నమోదైంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.